తర్వాత ఇప్పుడు రాజమౌళి గారి స్కూల్లో ఒక్కొక్క హీరోని తీసుకుంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ బ్లాక్ అవుతున్నారు సార్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఆన్ హిమ్ ప్రివైలింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరి పరిస్థితి సినిమా అనేది రాజమౌళి డెసిషన్, ఎవరైతే హీరో చేస్తారో తన డెసిషన్. వీళ్ళందరూ వీళ్ళెవరు? ఇప్పుడు రాజమౌళి is not obligated to them. They are not. The hero is not obligated to them. Yes. Who the hell are they to complain? And their intention is to maybe create 10 times bigger than Bahubali. Bahubali is చేసిన సర్వీస్ ఎవరు దాన్ని కాదన్నారు కదా, దానికి ఈస్ గోయింగ్ టు టేక్ అనదర్ లీప్. ఇండిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. అనదర్ లీప్ తీసుకుంటాడు. ఆ లీప్ కోసం తన హీరో తన టైము తన ఎఫర్ట్ అంతా వేస్తున్నాడు రాజమౌళి మీద నమ్మకంతో. ఇంక వేరే వాళ్ళకి ఎందుకు నొప్పి? చాలా చోట్ల ఇది ఒక డిస్కషన్ అండి. కొన్ని ఆఫీసుల్లో హీరోలు దొరకకుండా చేస్తాడు, పట్టుకున్నారంటే 3-4 ఏళ్ళు వదలదు. వీళ్ళందరూ పనిలేను సార్. అంటే వాళ్ళకి రాజమౌళి వాళ్ళ గురించి మాట్లాడే అంత సెన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఆ ప్యారలెన్స్ లో కనుక ఆలోచిస్తే, ఇప్పుడు ఇంకొక న్యూ ట్రెండ్ ఏంటంటే ఈ మైథాలజీ క్యారెక్టర్స్ ని, ఇప్పుడు మన కల్కి ప్రూవ్ చేసింది, మైథాలజీ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి సోషలైజ్ చేసి వాటిని ఫ్యాంటసీగా చేసే ఒక కొత్త ట్రెండ్ ఒకటి క్రియేట్ అయింది సార్. దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే అది ఇంకా డైరెక్టర్స్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఒక పర్టికులర్ డైరెక్టర్ ఇలా తీయాలనుకున్నాడు, అప్పుడు అది ఇంకా ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ లాగా అది తయారైందంటే చాలా మంది నమ్మారు. యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టుగెదర్. ఆడియన్స్ కూడా ప్రూవ్ అయింది ఫైనల్ గా. చూసారా మీరు కల్కి? నేను చూసాను. హౌ డిడ్ యు ఫీల్ సార్? నాకు సెన్సిబిలిటీలో ఐ పర్సనలీ డోంట్ లైక్ ప్రభాస్ డూయింగ్ కామెడీ. నాకు పర్సనల్ గా ఐ వాంట్ టు సీమ్ లైక్ ఒక ఇంటెన్స్ హీరో అలాగా అది. బట్ ఐ థింక్ ద విజన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే వెరీ ఐడియా ఆఫ్ అశ్వత్థామన్ ఎక్కడి నుంచి అది తీసుకుని ఆ విజువల్ స్ప్లెండర్ అనేది ఎక్స్ట్రాడినరీ. ఓకే ఓకే సార్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా మీ ట్రావెల్ అంతా ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇది ఉన్నది. దీంట్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఈ కేరళ స్టేట్ ని ఈ హ్యామ కమిటీ అని లైంగిక వేధింపులు ఆడవాళ్ళ మీద అనేది చాలా ఇట్ ఈస్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ టచింగ్ ది అదర్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. రజనీకాంత్ మీద కూడా ఏం మాట్లాడారు ఆయన మీద వచ్చి. మీరు వాట్ ఈస్ యువర్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త విషయం కాదు. ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ 2010-11 హార్వీ వైన్స్టైన్ ది ఫస్ట్ మీ టూ మూమెంట్ మేకౌట్ అయినప్పుడు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ నాయిస్, నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే దాని కారణం అది చాలా 1-to-1 person జరుగుతుంది. ఇది ఈ ఆస్పెక్ట్. ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఏమి జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మోకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ దట్. అదొకటి. రెండోది, మీరు సొల్యూషన్ అడగకుండా ఇలా చేసాడు, నువ్వు వచ్చి మాట్లాడావు. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఆ అమ్మాయి పేరేంటి, తనుశ్రీ దత్త నానా పాటేకర్ మీద ఎలిగేషన్ చేసింది. నానా పాటేకర్ని వెలివేశారు బాలీవుడ్లో. 2 years అయ్యాక పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. 2 years అయ్యాక మళ్ళీ నానా పాటేకర్ బ్యాక్. అప్పుడు ఏం జరిగినట్టు అది అతను మేనేజ్ చేశాడా, ఈ అమ్మాయి చేయలేదా, ఊరికనే అందా, ఎవరికైనా తెలుస్తుంది ఎప్పటికైనా? ఎలా తెలుస్తుంది? ఇప్పటికీ అమ్మాయి నాకు అన్యాయం చేశారంటున్నారు, పోలీసులు ఏమో కాదంటున్నారు. ఇవి ఎవరిని నమ్ముతారు? అప్పుడు ఏంటది ఇండివిజువల్ కేసు అయిపోయింది. ఇండివిజువల్ కేసులో ఏ అమ్మాయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు. దాని కమిటీ ఉంది, ఇండస్ట్రీ ఉంది దాంట్లో. ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా, ఆ పర్టికులర్ వ్యక్తి చేసాడు. ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు. పోలీసులకు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా, మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అదేం లేదు కదా. సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్. ఒక డబ్బు ఉన్నోడు లేకపోతే మీకు నా దగ్గర అవసరం ఉంది అనుకుంటే నేను ఎంతో కొంత నా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది డబ్బు అవ్వచ్చు, మనకు కావాల్సింది. అందులో భాగంగా ఒక అమ్మాయి వల్నరబుల్ స్టేట్లో ఉంది, ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవరు చెప్పరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉంటారు గ్యారంటీగా, అందులో డౌటే లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు
ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది. ఒక అందమైన అమ్మాయి ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్తారు నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి. ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉంటుంది గ్యారంటీగా అవకాశం. అప్పుడేంటి మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగలరు. ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది, ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది ముందే అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే, లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా. అప్పుడు అమ్మాయి ఒక అమాయకురాలు ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తుంది, ఎవరో ప్రొడ్యూసర్ వాళ్ళు ఇలా అంటాడు, ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు. ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్. కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఆడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా 1-to-1 జరుగుతాయి. ఒక మాఫియా ఉంటుంది, అదంతా తప్పు. కానీ ఒకటి చెప్పొచ్చు, నువ్వు కాదంటే నా వెనకాల ఇంత మాఫియా ఉంది అని ఆడు చెప్పొచ్చు, బ్రాగింగ్. అది కానీ మాఫియా నిజంగా ఉండటం అనేది జరగదు. ఈ విషయంలో మాఫియా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి స్టేట్ లో ఉన్న అమ్మాయిలందరినీ ఇలా చేద్దామని ఎవ్వడం కూడా సో ఐ ఫీల్స్ హైలీ ఎక్సాజరేటెడ్. ఇంకోటి ఇప్పుడు రజనీకాంత్ గారు నాకు తెలీదు అన్నారంట. ఇప్పుడు రజనీకాంత్ పెద్ద స్టార్, ఆయన జాబ్ ఏంటి, ఆయన యాక్టింగ్. ఆయన ఏమి ఏదన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు, ఏమీ కాదు, ఆయన నిజంగా తెలియవచ్చు. అదే ఇప్పుడు కేరళలో ఏదో జరుగుతుంది, విన్నారా వినలేదా, కమిటీలో రిపోర్ట్లు ఏముందని అడుగుతున్నారా, లేకపోతే అసలు ఇష్యూ గురించి అడిగారా ఏంటి, ఏ సందర్భం అంటే అప్పుడు ఏంటంటే మీడియా ప్రతి దాన్ని మాన్సర్ చేస్తుంది. ఇప్పుడు రాకింగ్ అంటే ఎక్కడ మీడియాలో రాకింగ్ కాదు, ఇంకెక్కడ కాదు. ఏ న్యూస్ అయినా ఉట్టి మీడియాలో రాక్ అవుతుంది, కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు. అంటే మరి మీడియా చేయాలి కదా సార్ అని తప్పని అంటలేదు. 100% ఇలాంటి బర్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగ్రత్త పడతారు, కానీ శ్మశాన వైరాగ్యంలా అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అని అనుకుంటారు. మీడియా మర్చిపోగానే వాళ్ళు కూడా మర్చిపోతారు. అది ఇది శ్మశాన వైరాగ్యం అంతే. శ్మశాన వైరాగ్యం మాట కరెక్ట్ మాట. 4 రోజులు 2017 వచ్చింది కదా మనకి ఇక్కడ, దాని తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు. చాలా సార్ ఇప్పుడు మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా బెటర్ సినిమాలు తీస్తారు, కానీ వాళ్ళకున్న ఒక విచిత్రమైన ఇది ఏంటంటే ఉట్టి ఫస్ట్ హాఫ్ తీస్తారండి, సెకండ్ హాఫ్ ఉండదు. ఇష్యూ లేపి కాల్ చేసి ఇంటర్వ్యూ కాల్ చేసి అయిపోతుంది, మన సెకండ్ హాఫ్ రాదు ఇంకా. ఇప్పుడు కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి, అది జరిగి రిపబ్లిక్ కూడా అర్నబ్ గోస్వామి కాదు. ఒకటి ఏంటంటే బాంబే పోలీసు 56 రోజుల్లో చెయ్యని ప్రోగ్రెస్ సిబిఐకి అప్పగిచ్చాక 2 రోజుల్లో చేసిందని చెప్పాడు. ఆ 2 రోజులు అయ్యి 2.5 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు. ఏది సిబిఐ కూడా ఏమనలేదు, అర్నబ్ కూడా ఏమన్నా. అర్నబ్ కూడా పట్టించు మనిషాడు అంతే. అందుకే సెకండ్ హాఫ్ ఉండదు, ఈ సినిమాలకి సెకండ్ హాఫ్ లేదు, ఉండదు కండిషన్ అది. అంటే ఒక టైంలో రేవతి, సౌత్ ఇండియన్ రేవతి కానీ లేకపోతే సుహాసిని గారు, వీళ్ళందరూ జయసుధ్ గారు, వీళ్ళందరూ కలిపి మీటూ పెద్ద మూమెంట్ లాగా వాళ్ళకి ఒక ప్రెషర్ పెడతారండి ఆ టైంలో. ఏంటి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే నేను చెయ్యను అంటే ఇంటానికి అసహ్యంగా ఉంటుందని ఏదో మామాటానికి ఒప్పుకుంటారు. మళ్ళీ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తారంట, కమిటీ పెట్టారు, ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తున్నారండి, ఒక అమ్మాయిని హీరోయిన్ గా అడిగాడు, ఆడేదో జరిగింది అనుకోండి. ఇప్పుడు అమ్మాయి కమిటీకి వెళ్ళి చెప్తే కమిటీ ఏం చేస్తుంది అక్కడ, కమిటీ పోలీసుకి చెప్తుందా? అప్పుడు ఈఎంఐ చెప్పచ్చు కదా పోలీసులకి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం, మళ్ళీ అసలు అది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీరు చాలా సార్లు బాంబేలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీ టూలో పార్టిసిపేట్ అయిన యాక్టర్స్ అందరూ వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. మళ్ళీ ఎందుకు ఉండరు అంటే మీరు అనుకునే కారణం కాదు అది. ఏది మన గురించి ఇలా చెప్తుందా, బాయ్కాట్ చేద్దాం అని ఒక అన్అనౌన్స్డ్ బాయ్కాట్ అని అనుకుంటారు ఇండస్ట్రీ లేకపోతే. అలా కాదు, ఎందుకంటే ఒక ట్రబుల్ మాంగర్ అనేది మన ఆఫీస్లో ఉండి ఎందుకు మనకి ఉంది అని ఒక ఇది వచ్చేస్తుంది. నోబడీ వాంట్స్ ఎ ట్రబుల్ మాంగర్. ఇంకోటి ఏంటంటే ఎలిగేషన్కి ఇవాళ అసలు మీనింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజతరుణ్ లావణ్య ఉందనుకోండి, ఇప్పుడు లావణ్య లాంటి భార్య ఉంటే ఏ మగవాడైనా నా దృష్టిని చచ్చిపోతాడు.
ముందు అసలు మిగతా అన్ని పక్కన పెట్టండి. మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నారంటే ఇప్పుడు అమ్మాయి అనే మాటలు అది ఇది. అమ్మో. నేను ఇది కామెంట్ చేయట్లా, ఉమ్, ఎవరి తప్పు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏ సెక్షన్ కింద అది నాకు అర్థం అవ్వలేదు ఎంతవరకు, అది వేరే విషయం. అవును. సో అప్పుడు ఏంటి, మీరు మీడియా చెప్పింది మళ్ళీ మీడియా మనసు మార్చుకుంటారు. ముందేమో లావణ్యాన్ని పొగిడారు, అన్యాయం అన్నారు, విక్టిమ్ అన్నారు, మళ్ళీ వాళ్ళలో చాలా మంది లేదు లేదు ఇది అన్నారు. అప్పుడు నిజం అనేది ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు? నిజం అనేది ఎప్పుడు తెలియదు ఎవరికి. ఇది 100% ఇప్పుడు మీరు చెప్పేది ట్రూత్ ఈస్ డెడ్. ట్రూత్ అనేది మీనింగ్లెస్ వర్డ్ ఇప్పుడు. ఎందుకని ఎవరు నమ్మేదాన్ని నమ్ముతున్నాడు. ఎస్, మీరు కోర్టు చెప్పినా కోర్టు మేనేజ్ చేస్తారంటారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా ట్రూత్ ఏంటి? ట్రూత్ ఏంటి? కోర్టుని manage చేస్తే ఇంకా తర్వాత there is no debate. గవర్నమెంట్ చేస్తున్నాయి, పార్టీలు చేస్తున్నాయి, పొలిటికల్ పార్టీస్. మాకు ఫర్గా జడ్జ్మెంట్ వస్తే మేము న్యాయం గెలిచిందంటారు, వాళ్ళకి ఫర్గా వస్తే కోర్టు మేనేజ్ చేశారంటారు. ప్రతి ఒక్కళ్ళు వితౌట్ ఎక్సెప్షన్. Either this Yeah. side, either this side. అప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసిందంటారు, ఆడేమో నేను చేయలేదు అంటాడు. మీకు నాకు ఎట్లా తెలుస్తుంది ట్రూత్? ఎలాగ పాసిబుల్ అది? Exactly, sir. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక ఇన్సిడెంట్, ఒక ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అబ్బాయి. వాళ్ళిద్దరు ఏదో జరిగింది. ఉమ్, జరిగితే ఈ అమ్మాయి ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టింది. ఉమ్, మెసేజ్ పెట్టి ఇలాగా నన్ను ఇలా చేస్తున్నాడు ఆడు, అది ఇది అని. ఉమ్, ఈడ ఆడికి ఫోన్ చేసి అడిగాడు, సార్ ఇప్పుడే ఉన్నాను సార్, మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అని చెప్పి ఆడేవో స్క్రీన్ షాట్స్ పంపించాడు, ఉమ్, స్క్రీన్ షాట్స్. ఉమ్, ఈ లోపల డైరెక్టర్ ఏమో ఆ మగ అసిస్టెంట్ డైరెక్టర్ని తీసాడు పనిలోంచి, ఈ దీని వల్ల. ఉమ్, ఈ ప్రొడ్యూసర్ స్క్రీన్ షాట్స్ చూస్తే చాలా క్లియర్గా ఈ అమ్మాయి ఇన్స్టిగేట్ చేసింది అన్నట్టు అర్థమవుతుంది దాంట్లో, స్క్రీన్ షాట్స్ లో. స్క్రీన్ షాట్ లో. అప్పుడు ఇతను డైరెక్టర్ ఫోన్ చేసి, ఏంటంటే అన్యాయంగా ఆడి తీస్తారు, క్లియర్గా తెలుస్తుంది ఈ అమ్మాయిది తప్పు అని అంటే, సార్ తప్పే అవడదు మనకి ఎందుకు సార్, అది అమ్మాయి ఇది అబ్బాయి. ఉమ్, ఇప్పుడు రేపు పొద్దున్న ఈ మళ్ళీ మనకు అన్నీ ఇచ్చాడా, కొన్ని స్క్రీన్ షాట్స్ దాచాడా, మళ్ళీ ఆ అమ్మాయి తీయచ్చు తర్వాత అవి బయటికి, ఏదో వాయిస్ నోట్లో ఉండొచ్చు. ఇవన్నీ మనకి తెలియనప్పుడు మన ఇమీడియట్ సొల్యూషన్ మన సినిమా తీయాలి. వీళ్ళిద్దరు ప్రాబ్లం మనం తీర్చడానికి మనం ఎందుకు, అమ్మాయి లియేషన్ చేసింది తీసేద్దాం ఫస్ట్, మళ్ళీ మన షూటింగ్ సాఫీగా జరిగి, అది చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. ప్రాక్టికల్ సొల్యూషన్ అది. ప్రాక్టికల్ సొల్యూషన్. ఎందుకు ఈ తలనొప్పి? అప్పుడు సరిగ్గా ప్రొడ్యూసర్ అంటే నువ్వు వేరే సినిమా చేసుకో అది ఇది అని చెప్పి ఏదో కాంపెన్సేట్ చేసి, అన్యాయం ఇన్నేం వద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడికి ఆ పవర్ లేదు, న్యాయం చేయడానికి అనే పవర్ అనేది లేదు ఇంకా వరల్డ్ ప్రపంచంలో లేదు. సార్ ఇప్పుడు మీ పర్సెప్షన్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ కుర్రాన్ని తీసేశారు, ఇది అమ్మాయి ఏదో మొత్తం ఇంకా అమ్మాయి ఏం చేసిందో మనకు తెలియదు కానీ, బట్ ఆ అబ్బాయిని అయితే తీశారు, దట్ బాయ్ వాజ్ రిమూవ్డ్. ఇప్పుడు ఆడపిల్లలు వల్నరబుల్లా, మగాళ్ళు వల్నరబుల్లా సార్? ఐ ఆనెస్ట్లీ థింక్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకు బోత్ ఆఫ్ దెమ్ అంటున్నానంటే, ఇప్పుడు మీకు సొసైటీలో ఎప్పుడు లాస్ కానీ ఏదైనా సరే ఒక వీకర్ సెక్షన్కి ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఉంటాయి. అది సపోజ్ మీకు కాస్ట్ వైజ్గా ఒక ఎస్సీలని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఫర్గా కొన్ని ఉంటాయి, వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వాళ్ళకు ఉంటాయి, అమ్మాయిలకి అమ్మాయిలు అవసరం. అది ఎందుకంటే మగవాళ్ళు చేశారు, ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ మీకు 498 యాక్ట్ వచ్చినప్పుడు రాజస్థాన్ ఎంపీ అలాంటి చోట విపరీతంగా హరాస్మెంట్ డెత్స్ అయినాయి అమ్మాయిలు. అప్పుడు కోర్ట్ ఏం ఫీల్ అయిందంటే, అది 4 గోడల మధ్య జరుగుతుంది సెక్షువల్ అసాల్ట్ లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ అనేది, దానికి విట్నెస్ ఉండడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడు అమ్మాయి చెప్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ అన్నట్టు, టేక్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఇమ్మీడియట్గా అత్తమామల్ని అందరిని అరెస్ట్ చేయాలని పెట్టారు, ఇది కంప్లైంట్ బేసిస్ మీద 498 సెక్షన్ అది. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు అలాంటప్పుడు అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ పవర్ తన చేతిలో ఉంది అని గబుక్కుని ఏదైనా నేను చేస్తా లోపల అని కావచ్చు. కానీ అది లేదనుకోండి, అప్పుడు ఆడు కూడా రెచ్చిపోతాడు కదా, అది ఏమి చేయలేదు నాకన్నా ఫిజికల్గా వీకు నేను, లేకపోతే దానికి గతి లేదు అనే దాంతో వాడు రెచ్చిపోతాడు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ విచ్ క్యాన్ బి సాల్వ్డ్. ఇప్పుడు తుఫాన్ వస్తుందండి, మీరైతే ఆపలేరు కదా, దాని వచ్చాక ఏం జాగ్రత్తలు తీయాలని చేస్తారు కానీ తుఫాన్ అయితే ఆపలేరు కదా. అంతే. సో ఐ బిలీవ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. మీరు ఒక్కళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఇంకోళ్ళకి ఎక్కువ పవర్ ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. యూ మస్ట్ బి నోయింగ్, అక్కడెక్కడో జరిగింది కదా ఆడపిల్లలు బస్సులోని వచ్చే దానిలో గొడవ పడితే ఒక అడ్వకేట్ మగపిల్లల తరఫున వాదించి, అండ్ ఇట్ వాజ్ ఏ బిగ్ స్టోరీ ఇన్ ఉత్తరప్రదేశ్.
అదేదో జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కువగా ఈ మగాళ్ళ వైపు మగ సంఘాలు అని ఉండవు కదా, మహిళా సంఘాలే ఎక్కువగా వాయిస్ రేస్ చేయడం. ఫెయిర్ అంటే అది దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్. ఇప్పుడు మీరు బడుగు వర్గాలకి సంఘాలు ఉంటాయి కానీ రిచ్ పీపుల్కి ఎందుకు ఉంటాయి సంఘాలు? రిచ్ పీపుల్ అవసరం లేదు కదా. ఎవరైతే వీకర్ సెక్షన్ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు ఎప్పుడు సొసైటీస్ అండ్ యూనియన్స్. ఫైట్ ఎవరి కోసం జరుగుతుంది? డౌన్ ట్రాడన్ వీకర్ సెక్షన్ కోసం. అప్పుడు ఆ డౌన్ ట్రాడన్ కి ఎప్పుడైతే మీరు పవర్ ఇచ్చారో వాళ్ళని ఎత్తేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్ అన్న. నేచర్, ఇట్స్ ప్రాసెస్. అది ఇట్ కెనాట్ బి స్టాప్. అది ఇంకా అంటే ఇప్పుడు అదే తుఫాన్ వస్తే ఆపలేదు, కోవిడ్ వస్తే చచ్చినట్టు బెడ్ మీద ఉన్నారు అంతే. బతికినాళ్ళు అంతే అంతే. సో ఐ డోంట్ బిలీవ్ దట్ కెన్ బి స్టాప్డ్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ అక్కడ ఏంటి మీకు ఫండమెంటల్ థింగ్ ఈజ్ నెసెసిటీ. మీ అవసరం నా దగ్గర ఏదో ఉంది మీకు కావాల్సింది, మీకు కావాల్సింది నా దగ్గర ఉంది కాబట్టి నేను బేరం ఆడతా, నాకు ఎంత ఇస్తావు అని. మీరు షాప్లో బేరం ఆడినా ఎక్కడ ఏం చేసినా ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద సేమ్ థింగ్. ఎక్కడంటే మీరు ఒక అమ్మాయి ఆనర్కి సంబంధించింది కాబట్టి మీరు ఏదో ఒక ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, బట్ ద ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్. డిసిప్లిన్ ఇస్ ది సేమ్. It works because of that. Yeah, the order is this. Yes. You know, ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి, ఆడు హీరో అవ్వాలనుకుంటున్నాడు, నువ్వు డబ్బులు పెడతావని అడుగుతారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అది ఏంటి దానికి దీనికి తేడా? ఇక్కడ ఏదో మనం సెక్షువల్ ఆస్పెక్ట్ అని మీరు వేరేగా చూస్తున్నారు, బట్ ప్రిన్సిపల్ ఈజ్ వాట్ యూ హ్యావ్ సంథింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లాయిట్. అది హ్యూమన్ నేచర్. అది దట్స్ ఇట్. యా, సింపుల్ థింగ్. కానీ దానికి మళ్ళీ పొలిటీషియన్ ఉన్నాడు, నీకు సీట్ ఇస్తే మాకు ఎంత ఇస్తా ఉంటాడు కదా పార్టీ హెడ్, దానికి దీనికి ఏంటి తేడా? కరెక్ట్, అన్ని అదే. బట్ అక్కడ మోహన్ లాల్ మమ్ముట్టి ఎట్లా రియాక్ట్ అయ్యారంటే, మస్ట్ హావ్ కమ్ టు యువర్ నోటీస్. అదేంటి మేము అలాంటివి జరగకుండా మేము ఇక మీదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం అని. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అది పాయింట్. అది వాళ్ళకి తెలుసు, మీడియా కూడా 10 రోజుల్లో మర్చిపోతుందని. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక ఇది చెప్తున్నారు. ఇంకేం చెప్తారు నాకంటే ఏం అలాగే అందరూ వీళ్ళు కాపలా చేస్తారా ఏంటి? ఒక అమ్మాయి ప్రొడ్యూసింగ్ కలవటానికి వెళ్తే మమ్ముటి వెళ్తాడా కూడా, లేకపోతే మమ్ముటి పంపిస్తారా ఎవరని? ఏంటి అసలు అది అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు. ఎందుకంటే మోస్ట్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ వాట్సాప్ చాట్ 1-to-1 కలిసి అలాగే ప్రైవేట్ మోడ్స్ అయ్యి ప్రైవేట్ ఇంటరాక్షన్స్. అయితే ఈ సీరియస్ టాపిక్ నుంచి వచ్చి కొంచెం ఇన్ జనరల్ గా మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసి ఆగిపోయింది ఆ రోజున. తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు డిడ్ యూ ఎవర్ ట్రై అబౌట్ ఇట్ అండి ఫర్ ఇట్ టు హ్యాపెన్ అగైన్? అది దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హీరోల ఇమేజ్ ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను సినిమా తీయలేదు. ఇప్పుడు నాగార్జునతో కూడా, నాగార్జున ఇస్ నాట్ లైక్ అన్ యాక్షన్ హీరో, అటు రియలిస్టిక్ ఫిల్మ్. అది ఆ ఫిల్మ్ జానర్, శివ లాంటి జానర్ తో ఆ టైంలో ఎవరు సినిమా తీసేవారు. లైక్ ఐ సెడ్, శ్రీదేవి వాజ్ మై మెయిన్ అట్రాక్షన్. అమితాబ్ బచ్చన్ ఇస్ ఆల్వేస్ ద రియలిస్టిక్ హీరో. ఇది జంజీర్ అప్పటి నుంచి నాకు అది ఉండేది. అవునండి, జంజీర్. ఒక చిరంజీవి గారు వెరీ బిగ్ స్టార్, ఆయన కొన్ని ఇమేజ్, ఆయన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్, ఆయన డాన్స్లు, లేకపోతే ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్, ఇది ఆ కైండ్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను నా లైఫ్ లో తీయలేదు. ఎందుకు తీయలేదు? నాకు తీయటం చేత కాదు, అది నాకు న్యాచురల్ ఇది కదా, తీయటం చేత కాదు. నేను తీయను అంటలా, తీయలేను. నేను తీస్తే చాలా పెద్ద ఫ్లాప్ అవుతుంది, ఎందుకంటే కన్విక్షన్తో తీయను కాబట్టి. అలాంటప్పుడు ఇమేజ్ ఉన్న హీరోస్ జోలికి వెళ్ళను అసలు నేను ఎప్పుడు. అదేలేండి, కన్విక్షన్ అన్న మాట పక్కన పెడితే, యూ హ్యావ్ యువర్ ఓన్ సైన్స్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఆర్ డ్రాయింగ్ ది కంటెంట్ ఆన్ స్క్రీన్. కానీ దట్ ఈస్ ఫైన్, బట్ అదే ఇప్పుడు చిరంజీవి గారు సినిమా తీయటం వేరు, చిరంజీవి గారి నుంచి ఏం ఆశిస్తున్నారు జనం అన్నది వేరు. దే టూ ఆర్ టూ డిఫరెంట్ ఫిల్మ్స్, దే ఆర్ నాట్ ద సేమ్ ఫిల్మ్స్. అప్పుడు ఏంటి, డిజైనింగ్ ఇట్ ఫర్ ఎ స్టార్, ఎ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ ఎ ఫిల్మ్. అవును, అబ్సల్యూట్లీ ట్రూ. నేను ఐ మేక్ ఫిల్మ్స్ బికాజ్ ఐ కాంట్ మేక్ దట్, ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ఐ కాంట్. ఎందుకంటే న్యాచురల్ గా నేను సినిమా చూడండి అసలు నేను ఆ ఫిల్మ్స్. అంటే ఇన్ జనరల్ గా మీ సినిమాలు నేను బాగా ఫాలో అయిన వాడినిగా, శివ దగ్గర నుంచి క్షణక్షణం కానీ ఇంకోటి కానీ, ఆ టైంలో కానీ ఏ టైంలో ఉన్నా ఎవరికైనా చిరంజీవి గారితో చేయడం అన్నది ఒక ఫైనల్ గోల్ లాగా, ఒక డైరెక్టర్ కైనా, మ్యూజిక్ డైరెక్టర్ కైనా, హీరోయిన్ కైనా, ఎవరికి. నాకు అది అమితాబ్ బచ్చన్ గారి మీద ఉండేది. నాకు అమితాబ్ బచ్చన్, నేను శ్రీదేవి తప్పిస్తే ఏ యాక్టర్ని తనతో చేయాలని నేను ఎప్పుడు ఎవరి గురించి అనుకోలేదు.
ఎందుకంటే మంచిగా నేను శ్రీదేవి. టీన్స్ లో వాళ్ళ సినిమాలు దానికోసం చూసేవాడిని. ఎస్. అయితే ఇప్పుడు మీరు మొన్న కల్కిలో అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు కదా ఆయన బచ్చన్ బచ్చన్ గారు. ఎలా అనిపించింది సార్ మీకు అప్పుడు ఆయన? ఫ్యాంటాస్టిక్. అవునా? Yeah. మీరు మాట్లాడారా తర్వాత మాట్లాడాను. అమితాబ్ Yeah. గారితో? ఓకే. అండ్ దెన్ కూడా వచ్చారు ఆయన. మన దానికి వచ్చారా? ఓ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. ఓకే. తర్వాత అంటే ఇప్పుడు మీరు ఆన్ ఏ వెరీ లైటర్ నోట్ సార్, లైటర్ నోట్, యు ఆల్వేస్ లివ్ ఎలోన్. యూఆర్ ఎ లోన్లీ పర్సన్ టు ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్. ఓకే, 10 మంది మీ దగ్గర పని చేయొచ్చు, లేకపోతే 10 మందితో మీరు కలిపి మూవ్ అవ్వచ్చు, నాలాంటి మీడియా పీపుల్ తో మూవ్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు జనరల్ కావచ్చు. బట్ యాజ్ ఫార్ యాజ్ ది సో కాల్డ్ కంటెంట్ లైఫ్ ఇస్ కాల్డ్, ఐ ఫీల్ మీరు ఒంటరి మనిషి అని ఫీల్ అవుతాను నేను. I don't know, one-term is easy. Interaction with people, interaction with thoughts is different. ఒంటరి మనిషి అంటే ఫ్యామిలీతో ఉండాలి, లేకపోతే నా వాళ్ళతో ఉండాలి అని ఉండదు. నాకు ఎవరు నా వాళ్ళు లేరు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. అదేనండి రియల్లీ వెరీ కాదు నాకు ఐ బిలీవ్ దట్ your happiness is directly related with absence of 3 things in your life. One is God, second is family, and third is social acceptance. సమాజాన్ని, దేవుణ్ణి, ఫ్యామిలీని పట్టించుకోకపోతే మీకన్నా హ్యాపీ అయినాడు ఎవరు ఉన్నారు లైఫ్లో. అది నేను తెలుసుకున్నారా, మీరు నమ్మారా సార్? నమ్మటం అనేది ఎవరు చెప్పరు కదా. అది ఎక్స్పీరియన్స్ నుంచి, నేను చదివిన పుస్తకాల నుంచి, నేను ఆలోచించిన దాని గురించి, నేను కలిసిన మనుషుల్లో థాట్స్ ఎక్స్చేంజ్ లో ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో డెవలప్ అవుతుంది. దేవుడు అన్న దాన్ని పక్కన పెట్టండి, లేకపోతే యాక్సెప్టెన్స్ కూడా పక్కన పెడతాం. బొచ్చు ఎవడైనా ఒప్పుకుంటేనంటే ఒప్పుకోపోతే దేవుని కూడా పక్కన పెడతాం. ఇట్స్ ఆల్ పర్సెప్షన్, సంబడీస్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ పక్కన. బట్ ఫ్యామిలీ లైఫ్ అన్నది అరిస్టాటిల్ చెప్పినట్టు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నాడు. అండ్ అక్కడి నుంచే ఫ్యామిలీస్ అన్నవి డిరైవ్ అయ్యాయి. ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ఫార్మ్ ఫర్ ది సొసైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ man is a social animal అంటే which is obvious, but I don't think it is said in the context of a family. It is actually meant as social, you know. ఇప్పుడు ఫ్యామిలీ అనేది బేసిక్గా నాకు చాలా మంది పీపుల్ అంటే విపరీతంగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, వాళ్ళ కెపాసిటీ అవ్వచ్చు, వాళ్ళ సెన్సిటివిటీ అవ్వచ్చు, వాళ్ళ బ్యూటీ అవ్వచ్చు, యూనో, వేరే ఫ్యాక్టర్స్ తోటి విపరీతంగా నేను వాళ్ళు ప్రేమిస్తాను, యూనో. బట్ నా ఫ్యామిలీ కనుక ప్రేమించను, ఐ విల్ లుక్ ఎట్ ద మెరిట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ అండ్ నథింగ్ రిలేటెడ్ టు మై బ్లడ్. ఎస్, ఐ అండర్స్టాండ్. యా, ఐ అండర్స్టాండ్. సో ఇప్పుడు నేను నా కామన్ టాపిక్ లేదనుకోండి నాకు మాట్లాడటానికి, అప్పుడు ఐ విల్ ఫీల్ ఎ ప్రెషర్ టు బీ విత్ దట్ పర్సన్. ఎందుకంటే ఐ లివ్ మై లైఫ్ ఆన్ ఎక్సైట్మెంట్. కాన్స్టెంట్గా నాకు ఎక్సైట్మెంట్ ఉండాలి, ఏదో జరిగిపోతుంది, నేను అది క్రియేట్ చేసుకుంటాను, లేకపోతే నా దగ్గరికి వస్తుంది, లేకపోతే నేనే ప్రవోక్ చేస్తాను. అప్పుడు నార్మల్ పీపుల్ నాకు బోర్ పడతారు. నార్మల్ లా అబైడింగ్ పీపుల్, చదువుకుని వాళ్ళు పెళ్లి చేసుకుని ఇంట్లో పిల్లల గురించి వాళ్ళందరూ నాకు బోర్ పడతారు. సార్ మరి సొసైటీలోని మీరొక్కరే, మన తమిళ్లో అంటారు చూడండి, ఆయిరత్తులు వరువున్ అంటారు, 1 in thousands, మీరు ఒక్కలే ఉంటారు అలాగా. సొసైటీ అంతా ఇట్ ఇస్ ఇన్ ది, అది పాయింట్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరూ ఉంటే సొసైటీ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు, పాసిబిలిటీ, బట్ టుడే ఐ డోంట్ థింక్ ఇట్స్ నో లాంగర్ వ్యాలిడ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మన కొన్న డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత విల్ బి మూవింగ్ టువర్డ్స్ ఎరాడికేటింగ్ ఆల్ రిలేషన్షిప్స్. దాంట్లో నాకు ఏమాత్రం డౌట్ లేదు. అవునా? యా, 100%. You foresee that society అండి? యా, అండ్ వెరీ సూన్. ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ ఫార్. అంటే కుటుంబ వ్యవస్థలు ఇవన్నీ, ప్రేమలు, మీకు ఆల్రెడీ ద డివోర్స్ రేట్ ఇట్ ఇస్ అన్ ఆల్ టైమ్ హై. ఆల్మోస్ట్ టచింగ్ 60% of marriages are getting broken up. పిల్లలు కావటం అనేది చాలా దేశాల్లో చాలా తగ్గిపోతుంది, యూనో. సో ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది మీకు మెయిన్ అయిపోయినప్పుడు యూ విల్ నాట్ వాంట్ బాండేజెస్, యూ విల్ నాట్ వాంట్ అన్నెసెసరీ ఏమంటారు దాన్ని, వెయిట్స్, బర్డన్స్ మీ ఫేస్ మీద పెట్టుకోకుండా సెల్ఫిష్నెస్ ఎంత పెరుగుతూ ఉంటే అంత తొందరగా మీకు బాండింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నార్మల్ గా మీరు అన్న మాటలోంచే తీసుకుంటాను సార్ మాట. ఫ్యామిలీ లైఫ్ లో ఉన్న వాళ్ళు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడం, వాళ్ళ సక్సెస్ చూడడం, మన ఇండస్ట్రీలోనే, ఎక్కడ బయట వరకు వెళ్ళిపోకల్లా
పిల్లలు బయటకు వచ్చి పెద్ద సక్సెస్ లోకి వెళ్ళి పెద్ద రేంజ్లకి వెళ్ళిపోయి దట్స్ ఏ డిఫరెంట్ ఏ కైండ్ ఆఫ్ ఎంచాంట్మెంట్ అండ్ బ్లిస్ డిలైట్ వాట్ ఎవర్ జాయ్. ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు నేను ఏదైనా కూడా జనరలైజ్ చేయను. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ట్రెండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఓకే, వాళ్ళు చెప్పలేకపోవచ్చు, చెప్పకపోవచ్చు ఒక్కొక్కసారి. మెనీ బట్ పీపుల్ మీకు ఇవాళ మీరు ఒకసారి పొద్దున్న ఏమున్నాయి నా ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ఆలోచించుకోండి. 100% 90% మీ ఫ్యామిలీతో రిలేటెడ్ ఉంటాయి. దాంట్లో నాకు డౌట్ లేదు. కాదు కాదు, వాట్ ఎవర్ దట్ ఈస్. ఓకే, మీ కొడుకు సరిగ్గా చదవట్లేదు అని జస్ట్ జనరల్ చెప్తున్నా. లేకపోతే మీ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, లేదు లేకపోతే ఏదో జరిగింది, మీ మేనమామ ఎవరు మీకు మిమ్మల్ని నమ్మించి మోసం చేసాడు, మీరు ఎందుకు నమ్మారు, మేనమామ కనుక నమ్మారు. ఇలాంటివన్నీ ఎక్కడో ఒక చోట మీకు దగ్గరలో ఉంటారు వాళ్ళు. అది నేను చెప్పేది. ఇప్పుడు నాకున్న ఒక బేసిక్ థియరీ ఏంటంటే, పిల్లలు మొత్తం సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పిల్లలు. ఎందుకు పిల్లలు అంటే, మీకు స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా పిల్లలు. మీ పిల్లల కోసం మీరు కష్టపడతారు, వాళ్ళని సెటిల్ చేయాలి, వాళ్ళకి ఏదో డబ్బులు వేయాలి, వాళ్ళకి ఏదో ఇల్లు కట్టి పెట్టాలి, ఇది అది అని కంటిన్యూస్గా యూర్ వాంటింగ్ మనీ ఈజ్ మోర్ ఫర్ దెమ్. ఓకే, ఎంటైర్ కరప్షన్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు మనం ఫలానా ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు ఉన్నాయి, అడుగు 2,00,000 కోట్లు ఉన్నాయి, నరేంద్ర మోడీ ఎప్పుడు చెప్పారు? ఎవరు కరప్షన్ ఎప్పుడు ఎవరు చెప్పాలి? ఆయన తీసుకుంటాడు, ఆయన పిల్లలు లేరు, అందుకని నోబడీ బిలీవ్స్ దట్ ఈస్ కరెక్ట్. యా, అండ్ బై డిఫాల్ట్ అది దట్ ఈస్ ద పాయింట్, యూనో. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సపోజ్ పిల్లలు పుట్టగానే ఇప్పుడు సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి? ఒకటి ఇన్జస్టిస్, ఇన్ఈక్వాలిటీ, పోవర్టీ, రిచ్, ఇది అది కాస్ట్, ఇన్ని ఉన్నాయి మొత్తం డిస్ప్యూట్స్ రావడానికి, బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అప్పుడు పుట్టగానే ఎవరైనా సరే ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ ఇచ్చారు అనుకోండి, గవర్నమెంట్ అందరినీ ఒకేలాగా పెంచుతుంది. దే వోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఉండదు, కాస్ట్ ఉండదు, రిలీజన్ ఉండదు, కమ్యూనిటీ ఉండదు, ఏ ఉండదు. అందరూ ఒకే స్కూల్. అంటే వాళ్ళు పెట్టిన దాంట్లో ఒకడేమో చాలా రిచ్ స్కూల్కి వెళ్ళి అంత ఫీజు కట్టి, ఇంకోటి ఎవడో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి, ఇంకోటి ఎవడో ఏదో స్కూల్కి వెళ్ళి, ఆ ఏడుపు కన్నా ఇది బెటర్ కదా. పాయింట్ 1. అప్పుడేంటి, ఈడు ఉట్టి నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఎవరైతే పిల్లలు ఇచ్చేసారో వాడి కోసం చేసుకుంటాడు. కరప్షన్ అనేది చాలా తక్కువ అవడానికి అస్సలు ఉండదని నేను అంటలేదు, బట్ ఇట్ విల్ సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్. ఓకే, ఇది ఒకటే. అప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఏమి అడుగుతారు, అసలు పిల్లలు పుట్టగానే గవర్నమెంట్కి ఇచ్చేస్తే ఎందుకు 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 పుట్టిస్తారు? అప్పుడు డబ్బులు ఇస్తే పుట్టిస్తారు. మీరు ఉత్పత్తి కావాలి కదా, మీకు నాకు కాటన్ కావాలి, ఎంత వరి కావాలి, ఎంత అది కావాలి, అప్పుడు ఫార్మర్స్ పండించేస్తున్నారు. అలా మీ పిల్లలకి సొసైటీకి ఎంతమంది పిల్లలు కావాలి సంవత్సరానికి, ఈ డిపార్ట్మెంట్ ఏమైనా కావాలి, అప్పుడు మీకు దానికి అది చేస్తే ఇంత డబ్బు ఇచ్చి కొనుక్కుంటాం, ఇంత డబ్బు ఇచ్చి తీసుకుంటాం. సో దట్స్ ఇన్సెంటివ్ టు మేక్ ద చిల్డ్రన్. మీరు ఇప్పుడు ఎవరినన్నా మీకేదో బుద్ధిగా పెంచుకోవాలి అంటే పెట్టలేక పెంచుకోండి, ఎవరో ఒకరికి తీసుకొచ్చి. మీ పిల్లలు పెంచుకోవాలి. అండ్ యూ షుడ్ నాట్ గివ్ ద రైట్స్ ఆఫ్ హెరిడిటరీ. మీ తర్వాత ఆస్తి మీ పిల్లలకి ఇవ్వటం అనేది, అంటే అది కమ్యూనిజం ఆస్పెక్ట్ అవ్వచ్చు, కానీ ట్రూత్ఫుల్గా ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కడ వస్తుంది మీకు? ధీరుభాయ్ తన కొడుకు ముఖేష్ అంబానీకి ఇచ్చాడు తన ఆస్తి అంతా. అప్పుడు కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు, మా ఫాదర్ ధీరు అంబానీ కాదు, అప్పుడు నాకు వాడికి ఈక్వల్ ఫుటింగ్ ఎలా వచ్చింది, ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదు కదా అనుకుంటాడు కదా. అక్కడ ఇన్ఈక్వాలిటీ వచ్చింది, అక్కడ స్టార్ట్. అప్పుడు ధీరుభాయ్ అంబానీ అంతని సంపాదించుకున్నాడు, ఆయన కెపాసిటీ అది. ఆయన పోయిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టేట్కి వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు మళ్ళీ ముఖేష్ వీళ్ళు అందరూ కలిసి ఒకే రోడ్లో మళ్ళీ రావాలి, ఒకే లెవెల్లో స్టార్ట్ అవుతారు, ఎవరికి పార్షియాలిటీ చూపించకుండా. అవును సార్. సో ఈ పిల్లల్ని గవర్నమెంట్కి ఇచ్చేసి హెరిడిటరీ లా అనేది తీసేస్తే సొసైటీలో 90% ప్రాబ్లమ్స్ పోతాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు వీటన్నిటిలోని ఇంట్రికేట్ గా ఉన్న ఒక పాయింట్ సార్, మీరైతే దాన్ని ఓపెన్ బుక్ కాబట్టి మీరు చెప్తారనే ఒక ఎక్సైట్మెంట్ తో అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ జనరల్ లైఫ్ లో ఫ్యామిలీ లైఫ్ వద్దు, పిల్లలే పార్షియాలిటీకి కానీ, ఈ కరప్షన్ కానీ, లేకపోతే ఒక యాంబిషన్ కానీ వీళ్ళే కారణం అవుతున్నారు. ఇదంతా ఒక ఓషో థీరీ లాగా ఇదొక థీరీ సార్, ఇదొక థీరీ. బట్ వాట్ అబౌట్ ఏ కంపెనియన్షిప్, ఒక సాహచర్యం అన్నది ఉండాలిగా ఆపోజిట్ సెక్స్ తో. అది పాయింట్. ఇప్పుడు నాకున్నంత కంపానియన్షిప్ ఉన్నాడు ఎవరు నాకు తెలిసి ఎవరు లేడు ఫస్ట్. కానీ నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు మ్యారేజ్ అండ్ వైఫ్.
ఎందుకంటే నేను నా ఇష్టం ఉన్నప్పుడే ఒక అమ్మాయితో కలుస్తాను, ఆ అమ్మాయితో ఇష్టం ఉన్నప్పుడే నన్ను కలుస్తుంది. ఎందుకంటే నాకు 100 పనులు ఉంటాయి, నాకు 100 వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. నో, అప్పుడు నేను కంటిన్యూస్గా నాకు కంపెనీస్ ఉంటారు, వాళ్ళు మారిపోతూ ఉంటారు, ఒక్కళ్ళు ఎప్పుడు ఉండరు. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎవరు ఎక్సైట్ అంతే, చేస్తారో కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్ థింగ్. నా ఎక్సైట్మెంట్ ఈజ్ మై డ్రైవింగ్ మై ఎంటైర్ లైఫ్. నా ఎమోషన్స్ నా ఎక్సైట్మెంటే, నా ప్రాక్టికాలిటీ నా ఎక్సైట్మెంటే, నా ఇంటెలిజెన్స్ కూడా నా ఎక్సైట్మెంట్. ఎస్, దట్ ఈస్ బిలీవబుల్, దట్ ఈస్ క్రెడిబుల్, దట్ ఈస్ క్రెడిబుల్. అంటే ఇప్పుడు ఇలా మీరు అన్న దాంట్లో అలా మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే నోన్ ఫిగర్స్ ఉన్నారా, లేకపోతే అన్నోన్ ఉన్నారు, ఆఫ్ కోర్స్ 100%. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు శ్రీదేవి గారు అంటే నేను డెఫినెట్గా శ్రీదేవి గారు అనే వ్యక్తి లేకపోతే నా లైఫ్లో ఎంతో కొంత వెళ్తుండేది. నాట్ దట్ ఐ హ్యాడ్ ఎనీ రిలేషన్షిప్, అది కాదు పాయింట్. అక్కడ ఆవిడ ఉన్నారు, ప్రపంచంలో ఎర్త్ మీద ఆవిడ ఉన్నారు, ఆవిడ సినిమాలో ఇదో అదో, నేను క్షణక్షణలో నా ఎక్స్పీరియన్స్ ఇలాంటి. అలాగే బ్రూస్లీ, అలాగే ఐన్ ర్యాండ్, అలాగే రంగీలా టైంలో ఫెల్ట్ దట్ విత్ ఊర్మిళ. అది నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను. కొంతమంది కాదు, వేరే వాళ్ళు, కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు బయట. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ విమెన్ అంటున్నా, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ వేరియస్ పీపుల్ ఐ మీట్. అంటే కొంతమంది కాప్స్ ఉంటారు, లేకపోతే ఎక్స్ గ్యాంగ్స్టర్స్ ఉంటారు, లేకపోతే ఎక్స్ట్రీమ్ పీపుల్ ఉంటారు. అలా అసలు అలాంటి లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఉంటాడా అని మనకు తెలియదు. సో నేను కంటిన్యూస్గా వాళ్ళందరి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను, విచ్ ఇస్ క్రియేట్స్ అన్ ఎక్సైట్మెంట్. సమ్ ఆఫ్ ఇట్ విల్ కమ్ టు మీ యాజ్ ఫిల్మ్స్. ఓపెన్ న్యూ విండ్స్ కదా. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అంటే యూ విల్ హ్యావ్ ది సేమ్ ఫిల్మ్ ఎవ్రీ డే, కంటెంట్ సేమ్ అటు ఇటుగా. సో ది పాయింట్ ఈస్, ఇట్ ఈస్ మీరు కంటిన్యూస్ గా ఒకే స్పేస్ లో ఉన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉండడానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఇట్ విల్ జస్ట్ బికమ్ ఒక ప్లేట్ అయిపోతుంది అలా. స్టిల్ వాటర్ అయిపోతుంది, సాచురేషన్ కి వచ్చేస్తుంది, స్టిల్ వాటర్ వస్తుంది. స్టిల్ వాటర్ బ్రీడ్స్ మస్కిటోస్. నేనేమో సముద్రం, మళ్ళీ అలా వెనకెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి వెనక్కి నాకు ఆ ఎక్సైట్మెంట్ లేకపోతే నాకు పూట గడవదు. లేదులేండి, దట్ ఈస్ ఓన్లీ ఓన్లీ కీప్స్ యూ గోయింగ్ ఆల్ ది వైల్. మీ సైకాలజీ ఏదైతే ఉందో, యూఆర్ బ్లెస్డ్ సోల్ అంటాను నేను. ఎందుకంటే మీకు కావాల్సిన సైకాలజీని మీరు ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మీరు ముందుకెళ్ళగలుగుతున్నారు. అండ్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఆల్వేస్ ఎ స్టిరింగ్ పర్సనాలిటీ ఇన్ ది సొసైటీ, ఎదర్ బై హిస్ టాక్స్ on interviews like with people like me, or on Twitter, or on Facebook, or whatever. రేపు ఇంకేం మీడియా ప్లాట్ఫామ్ వస్తుందో తెలియదు, బట్ వర్మ విల్ బి ఆల్వేస్ దేర్ along with the society as a custodian of people. That is not true. అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది దే కీప్ టాకింగ్ అబౌట్ రామ్యూజం టు మీ. నాతో రామ్యూజం నేను సప్న చేసిన సిరీస్, ఇప్పుడు చాలా మంది అసలు మీలా బతకాలి సార్ అంటారు. అరే ఆ బతుకు ఎవడవుతున్నాడు, ఎవడు కాదన్నాడు, అది డెసిషనే కదా. అవును, ఇలా బతకాలని మీ డెసిషన్ అది. అవును సార్, అంటే అది అనుకోవట్లేదు, మీరు అనుకోవట్లేదు. అంటే మీరు వినటానికి అమలు పరచడానికి తేడా ఉంటుంది. అమలు ఎందుకు పరచలేకపోతున్నారు వాళ్ళకి భార్య పిల్లలు దేవుడు తొక్క ఎన్ని ఉంటాయి, వాటన్నిటి మొదలు అమలు పరచలేరు. అందుకే ఎంతసేపు ఎవరేమనుకుంటారు, ఇలా చేస్తే నా పిల్లలు ఏమనుకుంటారు, అలా చేస్తే నా నైబరు నాతో పని చేసి ఏమనుకుంటారు, అందరూ వేరే వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు, నేను ఉట్టి నా కోసం బతుకుతాను. అది డిఫరెన్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ రామ్ గోపాల్ వర్మ తప్పితే మధ్యలో ఎవరు కనిపించట్లేదు నాకైతే. నరేంద్ర మోడీ దేశం కోసం కూడా ఉన్నారు కదా, నేను ఎవరి కోసం లేను. అదే, బట్ 100% ది థియరీ ది సినాప్సిస్, అంటే ది రైట్ వర్డ్ ఈస్ పారెంథసిస్, నాట్ ఈవెన్ సినాప్సిస్ ఆన్ దిస్. అది మీరు మరి ఏ ఏజ్లో ఏ సెంచరీలో ఎన్నాళ్ళు పడుతుందో నాకైతే తెలీదు, బట్ మీరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అని అంటున్నారు. అంటే సొసైటీ విల్ కమ్ టు దట్ కైండ్ ఆఫ్ స్టేజ్ వేర్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ వెరీ ఫ్లాట్ అండ్ నార్మల్. Somebody can relinquish somebody very easily on an easy note and become. And I believe the fundamental reason for that will be artificial intelligence. That is going to completely change society the way we know. It already started. It's not like it is not. ఎందుకంటే మీరు more and more you are trusting the machines. More and more. Yeah. ఇప్పుడు మీరు ఎవరన్నా నేను చెప్తే మీరు ఫస్ట్ చెక్ చేస్తారు అది కరెక్ట్ కాదా అని.
అవునండి. గూగుల్లో, లేకపోతే చాట్ జీపీటీలో, లేకపోతే ఎక్కడో అక్కడో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీకు మనుషుల మీద డిపెండ్ అవటం మానేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు దే విల్ హ్యావ్ వర్చువల్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఉమ్. వాళ్ళు క్రియేట్ చేసుకునే క్యారెక్టర్స్ని వాళ్ళకి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. యూనో, ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టు మీకు తగ్గట్టు ఉంటుంది, డిజైన్ చేస్తుంది. మీరు రియల్ పీపుల్ చేయలేరు కదా. ఏం చేయలేం కదా మనం. వెతుక్కోవాలి, సంవత్సరాలు పడుతుంది మనకు Yeah. వాటికి కావాల్సిన మనిషి. అండ్ ఇంత జాబ్ ఇంపాక్ట్ మీకు మ్యూజిక్ ఇండస్ట్రీ, మ్యూజికల్ యాప్స్, లేకపోతే మన పిక్చర్ యాప్స్, ఇవన్నీ వచ్చేసినప్పుడు అసలు ఎంతమంది జాబ్స్ పోతాయి. నేనే లాస్ట్ 2 monthsలో అట్లీస్ట్, అంటే నాది ఒక చిన్న ప్రొడక్షన్ ఆఫీస్ ఇది, అవును. నేనే ఒక 15-20 పీపుల్ జాబ్స్ లేవు వాళ్ళకి. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ దెమ్. ఎగ్జాక్ట్లీ. Yeah. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ మేక్ ఎ వెరీ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్రెడీ మేకింగ్ it has already started making. Yeah. It has already started making. సో వర్మ గారు, నిజంగా యూఆర్ ఏ వాట్ యూ కాల్, యూఆర్ ఏ లైబ్రరీ, యూఆర్ ఏ యూనివర్సిటీ బై యువర్ ఓన్ సెల్ఫ్. వాట్ ఎవర్ యూ స్పీక్, ఆల్ దట్ సౌండ్స్ వెరీ క్రెడిబుల్ అండ్ ప్రాక్టికబుల్ అండ్ ఇంప్లిమెంటబుల్, ఎవ్రీథింగ్ బట్ అనిపిస్తుంది. దే వోంట్. దే వోంట్. అది కానీ భయం కూడా వేస్తుంది, అమ్మ మనం ఇలా చేయగలమా. నాకు దాంట్లో ఒక హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు అందరూ నాలో ఉంటే నా స్పెషాలిటీ పోతుంది కదా. కరెక్ట్. అందుకని అందరూ లేరు. ఎవరు చేయలేని ఎవరు లేరు కాబట్టి వాళ్ళందరికీ మీ తరపున నా థ్యాంక్స్. మీరు అలాగే ఆ ఇగ్నోర్లో, అదేంటిది ఇగ్నోరెన్స్ అంటే ఏంటి, అజ్ఞానంలో బతకండి. నేను హ్యాపీగా నా పని నేను చేసుకుంటాను. నేను నా జ్ఞానంలో బతుకుతాను, అది మీ అజ్ఞానంలో బతుకు. ఎందుకంటే మీరు జ్ఞానం లేకపోతే ఇంకా నేనేంటి కదా, మరి అందరు జ్ఞానం లేకపోతే Yeah. ఎట్లా. 100% sir. A great Yeah. This is not an interview, in fact I can say this is a discourse of the great Ram Gopal Varma garandi, and really I love to meet you many times according to your convenience. We'll do that, yeah. Definitely. Thank you. ఇది Okay. ఈ మహాన్ భావుడు రామ్ గోపాల్ వర్మ గారు అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ an individual, ఈజ్ an institution by himself in 360 degrees, and many people love him, many people hate him, but Ram Gopal Varma is great. Watch it and enjoy. Thank you. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.